హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు సూర్య వేదాలాక్స్ అండి. ఈరోజైతే రెసిపీ అయితే పొటాటో ఫ్రై అండి. నార్మల్ ప్రాసెస్లో కానీ ఒక డిఫరెంట్ స్టైల్ అయితే మీకైతే చూపిస్తున్నాను. నచ్చితే ఖచ్చితంగా డిఫరెంట్ స్టైల్ అనేది నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాకైతే కామెంట్ అయితే చేయండి. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్, సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే పొటాటోస్ అయితే కుక్ చేసుకోవాలండి. కొంచెం ఉప్పు అనేది వేసుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ఆయిల్ వేసాక పోపు వేసుకుంటాం కదా, ఆవాలు, పచ్చెనపప్పు, ఆనియన్ వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. అంత లోపల మనకి కుక్ అయిపోయిన ఇవి పొటాటోస్ అయితే మనమైతే పొక్కు తీసేసుకొని ఇలా అయితే స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసేసుకున్నాక ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి, మీకైతే నచ్చుద్ది. నేను చూపించిన ప్రాసెస్ అయితే క్రిస్పీగా ఉంటుంది. అన్నంలోకి అయితే, రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వేరే కర్రీ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ తాలింపుతోనే మనమైతే కడుపు నిండి అయితే అన్నం అయితే తినేస్తామండి. నెక్స్ట్ టైం కూడా ఇలా చేసుకోవాలనిపిస్తుంది. మీకు ఒక్కసారి ట్రై చేయండి. చేసి అయితే నాకు కామెంట్ చేయండి గాయ్స్. క్రిస్పీగా టేస్టీగా రైస్లోకి సరిపోయేటట్టు ఎలా చేస్తానో చూపిస్తున్నాను. చెప్పాను కదండి, పోపు అయితే పెట్టేసాం కదా, పోపు పెట్టేస్తే బాగా అయితే ఫ్రై అవ్వాలండి. పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్ చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే కారం అయితే అవాయిడ్ చేయండి. పచ్చిమిర్చి వేసిన కారమే సరిపోద్ది. వాళ్ళు చిన్నపిల్లలు కదా, కారం తినలేదు. లేకపోతే పెద్దవాళ్ళు ఉంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. మనం స్పైసీగా తినాలి, రైస్లో తినాలి, అటువంటిప్పుడు పచ్చిమిర్చి వేసిన కారం అయితే సరిపోదు కదా. అందుకోసం అయితే దీంట్లో అయితే కొంచెం కారం అనేది యాడ్ చేసుకుంటారు. కొంచెం శనగల పౌడర్ అంటే ఏంటో అనుకునేరండి. శనగల పౌడర్ అంటే శనగలు, మనం ఎండుమిర్చి ఉంటాయి కదా, అవి కొంచెం తెల్లగడ్డలు, కొంచెం సాల్ట్ అయితే వేసి పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకుంటాం కదా, అది నేను చెప్పాను కదా. పోపు పెట్టేశాక మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అయితే వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే కొంచెం అవి కూడా బాగా మగ్గుతాయి అన్నమాట పోపులో అనేసి. ఆయిల్ కొంచెం బాగా క్రిస్పీగా వస్తాయి. నేను చెప్పాను కదా, దీంట్లో ఈ మన క్రిస్పీగా రావాలి అంటే ఖచ్చితంగా మీరైతే కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేయండి. టేస్ట్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా అయితే బాగుంటుంది. ట్రై చేసే చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కొంచెం కారం అయితే కార్న్ఫ్లవర్ వేసేసాక, కారం చెప్పాను కదా, రైస్లో కలుపుకోవాలన్నా మన స్పైసీగా కావాలన్నా కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. కారం అయితే యాడ్ చేసామండి. యాడ్ చేసాక ఫైనల్లో శనగల పౌడర్ అయితే యాడ్ చేసేస్తే రెసిపీ అయితే అదే కంప్లీట్ అయిపోతుంది. మన టేస్ట్ తగ్గట్టే సాల్ట్ అయితే వేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండి. కానీ కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట. నార్మల్ ప్రాసెస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడు ఒకే ప్రాసెస్లో తిని బోర్ కుడుతుందిగా, కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేయాలి అనుకున్నప్పుడు ఇలా అయితే చేయండి, నచ్చుద్ది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే ఒక్కసారి ఆలు ఫ్రైని ట్రై చేస్తే మళ్ళీ తినాలనిపించే రెసిపీ. సింపుల్ ప్రాసెస్లో టేస్టీ డిఫరెంట్ స్టైల్లో ఆలు ఫ్రై అండి. ఒక్కసారి ట్రై చేయండి, మీరే చెప్తారు. కామెంట్ అయితే చేయండి గాయస్, ఎవరైనా ట్రై చేసుంటే. నాకు మాత్రము చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. రైస్లో వేసుకొని తింటే నెక్స్ట్ కర్రీ కూడా ఏం అవసరం లేదండి. ఎందుకంటే దీంట్లో మనం శనగల పౌడర్ యాడ్ చేసాము, క్రిస్పీ కోసము కార్న్ఫ్లవర్ యాడ్ చేసాము, నెక్స్ట్ వచ్చి కారం యాడ్ చేసాం కదా, మనకి ఇంకా నెక్స్ట్ కర్రీకి ఏం అవసరం లేదు. కొంచెం చూసారు కదా మీరు ఎలా వచ్చిందో. అదే కానీ రైస్లో కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి గాయస్.